యాక్ట్ ప్రేక్షకులకు మరియు మా మ్యాజిక్ మిత్రులకు వరల్డ్ మ్యాజిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు, స్వాగతం. రాయర్ గారు సార్, మరి ఈరోజు వరల్డ్ మ్యాజిక్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి కూడా మీ యొక్క మ్యాజిక్ షో కోసం మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మొట్టమొదటిగా ఏ మ్యాజిక్ చేయబోతున్నారు? వరల్డ్ మ్యాజిక్ డే సందర్భంగా 5 మంది ప్రపంచ స్థాయి మ్యూజిషియన్ల ఫోటోలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, వీళ్ళతో ఒక మెంటలిజం మ్యాజిక్ని చేయదలుచుకున్నాను. ఓకే, ప్రెడిక్షన్ గేమ్ అన్నమాట. మొట్టమొదటిగా పిసి సర్కార్ గారు, మన భారతదేశ ఇంద్రజాలికలు, వీరు తాజ్మహల్ని మాయం చేయడం జరిగింది అందరి ప్రేక్షకుల ముందుగా. ఇతని ప్రత్యేకత, ఇతను కొసంటేనో, ఒక ఆస్ట్రేలియన్ మ్యూజిషియన్ అండి. ఆస్ట్రేలియన్ మ్యూజిషియన్, ప్లేయింగ్ కార్డ్స్లోని బెస్ట్ మ్యూజిషియన్. ఓకే ఓకే. అవతల డేవిడ్ బ్లైన్, ఇతను థేమ్స్ నది, లండన్ థేమ్స్ నది మీద నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. వాటర్ పైన వితౌట్ ఏది లేకుండా. తర్వాత హ్యారీ హౌడిని, ఎస్కేపిస్ట్ అంటారు. అంటే ఇతనికి చూశారు కదా, గొలుసులతో కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో వదిలేస్తే అతను అవి తెంచుకొని మళ్ళీ పైకి వచ్చేస్తాడు. ఈ యాక్టింగ్ చేసేదానికి భారతీయులు చాలామంది ప్రయత్నించారు, 1-2 సార్లు చేశారు. 2 మ్యూజిషియన్లు చనిపోవడం కూడా జరిగిందండి. ఇందులో ప్రాణాలు కూడా పోతాయి. అంతే కదండి, మరి రిస్క్ కదా. అది మ్యాజిక్ కదా. మ్యాజిక్లో రిస్క్ ఉంటుంది. సర్కస్లో ఎలాంటి రిస్క్ ఉంటుందో మనకు తెలుసు. సర్కస్లో పులి నోట్లు తలకాయ పెట్టి మళ్ళీ తీస్తాడు అనమాట. తర్వాత కొన్నిసార్లు కూడా అనింది అనుకోండి పోతుంది. అట్లా మ్యాజిక్లో కూడా ఎంతో రిస్క్ ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు దీనిలో రిస్క్ లేదు కదా మనకి. ఇప్పుడు దీనిలో ఏం రిస్క్ ఉంటుందండి. రైట్. తర్వాత క్రిస్ ఏంజెల్స్, ఇతను వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిషియన్, కార్డ్ మ్యూజిషియన్. వెరీ గుడ్. ఇలా 5 మంది మ్యూజిషియన్లతో ఇప్పుడు మీరేం చేస్తారంటే 5 మ్యూజిషియన్ని ఒకసారి కలిపేసేయండి. వెనక ముందు చేయండి, ఇబ్బంది లేదు. చూడకుండా వెనక తిప్పండి, చూడకుండా వెనక ముందు. 5 వరుసగా పెంచండి. ఓపెన్ చేయమంటారా? ఓపెన్ లేకుండా పెంచండి. రైట్. ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా 3 కార్డుల మీద ఈ పెన్ పెట్టండి. ఓకే, మీ చాయిస్, సెలక్షన్ ఈజ్ యువర్స్. ఈ 3 కాయిన్ సెలెక్ట్ చేశారు. ఈ 2 కాయిన్లను తీసేద్దాం. ఓకే. ఇప్పుడు ఏదైనా ఇక్కడ 3 కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా 2 కార్డ్స్ ఇలాగన్నా పెట్టండి, ఇలాగన్నా పెట్టండి. ఇలాగే పెడదాం. ఇప్పుడు ఇతను ఈ కార్డుని తీసేద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక కార్డు సెలెక్ట్ చేయండి, తీసేసేయండి. ఇకపోతే ఒక కార్డు మిగిలింది, అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత నా దగ్గర 20 కార్డులు ఉన్నాయి. 10 నుంచి 20 లోపల ఒక అంకె చెప్పండి. 8. 10 లోపల, 10 నుంచి 20 లోపల. 10 నుంచి 20 అయితే 18. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 8 + 1 ఎంత అండి? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే అండి. ఇప్పుడు మీరు ర్యాండమ్గా ఒక కార్డుని సెలెక్ట్ చేశారు, అవునా? ఒక మ్యూజిషియన్ సెలెక్ట్ చేశారు. ఒక్కసారి ఓపెన్ చేసి కెమెరాకి చూపించండి. క్రిస్ ఏంజెల్ అంటారు. ఓకేనా? ఓకే. మీరు సెలెక్ట్ చేసిన కార్డు మీరు చెప్పిన నెంబర్లో వచ్చిందనమాట. వావ్. ఇంతేకాకుండా ఇంకో ట్విస్ట్ ఉందండి. 5 కార్డులు చూపించాం కదా, ఈ 5 కార్డులలో 1, 2, 3, 4 మీరు డిస్క్వాలిఫై చేశారు, తీసేస్తాను. ఈ అన్ని కార్డులలో బ్లాంక్ కార్డ్స్ అండి. ఏమి లేవు. అది మ్యాజిక్లో ట్విస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ